రష్మిక కోసం మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే ఎయిర్లైన్ అట్లా కొంచెం వస్తుందంట. చూద్దాం మొత్తానికి. ఇప్పుడు చూడు, లాస్ట్ చూసుకో, ఇంకా నా ఫోర్హెడ్ చేంజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, థ్యాంక్ యూ. మొత్తానికి డే రానే వచ్చింది. April 4th ఉన్నాం ఈరోజు మనం. సో ఈరోజే ప్లాంటేషన్ అనమాట, హెయిర్ ప్లాంటేషన్ జరుగుతుంది. యాక్చువల్గా నాకు అస్సలు కాన్ఫిడెన్స్ లేకుండే, 10 years నుండి అనుకుంటున్నా ఎందుకులే మనకి, అమ్మో వద్దు అని చెప్పేసి. కానీ నాకు ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చి నేను ఇక్కడి వరకు రావడానికి ఈ రీజన్ అయితే సంతోష్. సంతోష్ గారు నాకు ఎలా తెలుసు అంటే, మా సిస్టర్ తెలుసు కదా మీకు, సరిత, బేగంపేట్ కదండి ఇద్దరు, మీ సేమ్ ప్లేస్లో. సో సరిత, సంతోష్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారనమాట. వాళ్ళిద్దరు కొలీగ్స్. ఏం పర్వాలేదు, మా దగ్గర చాలామంది చేయించుకుంటూ ఉంటారు, కొలీగ్స్ కూడా చేయించుకున్నారు. ఎలా ఉందో నాకు తెలుసు అని చెప్పేసి స్వప్నతో మాట్లాడతాను, నాకు కాల్ చేస్తే. తర్వాత అసలు ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా అయిపోతుందా అనే టైప్లో నాకు ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళతో మాట్లాడించి నన్ను ఇలా లైట్గా చిల్గా ఉండేలాగా చేశారు, లేకపోతే ఇంకా భయపడేదాన్ని. కానీ నౌ యూ విల్ సీ అండ్ ఎవరీవన్ ఆల్సో విల్ గెట్ టు నో. ఒకప్పుడు నిజంగా, ఒకప్పుడు వెనక నుండి తీసి స్కిన్ కట్ చేసి అవన్నీ పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసి హెయిర్ కూడా షేవ్ చేయొచ్చు. లైక్ ఇట్ విల్ బి కంప్లీట్ అన్కట్ మెథడ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే నో వన్ విల్ నోటీస్. If 15 days అయిపోతే గనక no one will notice that she got this procedure done. అండ్ ఇంకో విషయం ట్రాన్స్పరెంట్ గా చూపిస్తున్నారు. అవును, నేను చూపిద్దామని. అంటే జనరల్గా ఇక్కడికి ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారండి, వీడియోస్ తీసుకుంటారు, జస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు వెళ్తున్నాను, వచ్చిన తర్వాత అయిపోయింది అని చెప్తారు. కానీ నేను అలా కాదు, నాకు పర్మిషన్ ఇస్తేనే నేను అంత క్లియర్గా చెప్తా. పెయిన్ ఉంటే పెయిన్ ఉందని చెప్తా, లేకపోతే లేదు అని చెప్తాను. చూస్తారు కదా, ఇప్పుడు మీరు చూస్తారు, అది కాదు. ఇందాక నేను వచ్చి సోఫాలో కూర్చొని సంతోష్ గారితో మాట్లాడుతుంటే ఒక అతను వచ్చి సూపర్ చిల్గా కూర్చొని మొబైల్ అంతా మాట్లాడేసి లోపలికి వెళ్తే, ఎవరండి ఆయన, ఎందుకు క్యాప్ పెట్టుకున్నారా అని అడిగితే, నిన్ననే ఆయనకు సర్జరీ అయిందని చెప్పారు. మీరు చూసారు కదా, ఇప్పుడు రేపు వద్దని మీరు కూడా అలానే వస్తారు మీ వ్యూవర్స్. సో కానీ ఇప్పటివరకు నేను ఇక్కడ చేయించుకుంటున్నాను, మీరు నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబరు అని నేను చెప్పలేదు. కానీ ఇప్పటివరకు నా జర్నీ అయితే చాలా బాగుంది. ఈ జర్నీ, ఈరోజు సర్జరీ ఎలా అవ్వబోతుంది ఏంటి అంత కంప్లీట్గా మీరు ఈ వీడియోలో చూస్తారు. మీరు కనుక సేమ్ నాలాగా ఫోర్హెడ్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఎక్కువ జెంట్స్కి ప్రాబ్లం వస్తుంది కదండి. సో లేడీస్ పట్టించుకోరు బేసిక్గా, జెంట్స్ హెయిర్తోనే కాన్ఫిడెన్స్ అన్నది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ జెంట్స్ ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు, చేయించుకోవాలి ఖచ్చితంగా. సో ఆ స్టేజ్లో చూడండి, మీకు ఎలా ఉన్నా సరే మీరు సర్జరీ చేసుకోవచ్చు. యాక్చువల్లీ డాక్టర్ ఏంటి అంటే, అవసరం లేకపోతే అసలు అవసరమే లేదు, మీకు ట్రీట్మెంట్ సరిపోతుంది అంటారు. అండ్ లేడీస్కి హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడే వచ్చేసారు అనుకోండి, సో మీకు ఇంకా సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫోర్హెడ్ నాలాగా అసలు ఇలా పెద్దగా ఉంటే చిన్నప్పటి నుండి, లేకపోతే ఇంకా ఇది ఈజీ అంట మనకి ప్లాంటేషన్ చేయడం. సో ఇదన్నమాట ఈరోజు జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది క్లిప్స్ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాం, చూడండి. అండ్ ఒలివా, ఇప్పుడు నేను ఉన్నది జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో ఉన్నాను, ఇక్కడే సర్జరీస్ అన్నీ జరుగుతాయి. ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. డాక్టర్ గారు ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటారు అనమాట, ఏమైనా సర్జరీస్ ఉన్నప్పుడు వస్తూ ఉంటారు, చంద్రశేఖర్ గారు. సో ఎలా జరుగుతుంది సర్జరీ మీరే చూసేయండి. ఎక్కడి వరకు ఎయిర్లైన్ వస్తుంది, డాక్టర్ మార్క్ చేస్తుంది. See, hair will start growing from here. Okay. So this hair which is there now. So I'm talking to you. So this hair will start growing from this place. So it will come more down like this. Here. This will. So hair will be from this place like this. See like this. If it goes below this, then it will not look natural. This forehead will become shorter. See. It will look unnatural. डॉक्टर ऐसा पार्टीशन, हाँ, पार्टी वही तो मैं बोल रहा हूँ ना, देखो। लगा सकते हैं ना। हाँ क्यों नहीं? देखो, see, it will look like this. She's from where? She's from Coorg, Karnataka. Ajay, she's from Karnataka. I thought Now she's she from this married Vijay తెలంగాణ, విజయ్ దేవరకొండ. Yes, Telangana. రష్మిక కోసం మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే ఎయిర్లైన్ అట్లా కొంచెం వస్తుందంట. చూద్దాం మొత్తానికి. సో రండి సర్జరీకి వెళ్తున్నాను, నాకు ఆల్ ది బెస్ట్. థియేటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను చెప్దామన్నా ఆల్ ది బెస్ట్, మీరు చాలా హ్యాపీగా ఏముంటుందండి, చాలా హ్యాపీగా. ఇప్పుడు నాకు డ్రెస్ ఇస్తారా? ఇక్కడ డ్రెస్ ఇస్తారంట నాకు.
ఒకసారి సంతోష్ గారికి నీ ఎక్స్ప్రెషన్ చూస్తారు. సో నేను ఒక్కదాన్నే వస్తాను అంటే వద్దొద్దు నేను కూడా వస్తాను అనింది. సో ఇద్దరం కలిసి వచ్చామన్నమాట. ఇప్పుడు చూడు లాస్ట్ చూసుకో, ఇంకా నా ఫోర్హెడ్ చేంజ్ అయిపోతుంది. యా, మేమిద్దరం అంతే పోట్లాడుకుంటాం, ఏం చేసుకున్నా కూడా ఇద్దరం కలిసే అనమాట. డాక్టర్ ఎవ్రీడే ఐ ప్యాక్ మై హెయిర్. యా, సో ఇక్కడ వెనకాల నా ఫాలికల్స్ తీస్తున్నాను అనమాట. పైనకి డాక్టర్ ఇలా టై చేశారు. ఇక్కడ మనకి నేను లీవ్ చేసుకున్నా లేదా పోనీ వేసుకున్నా కనిపించకుండా కొంచెం ఒక పార్ట్ తీస్తారు. ఎన్ని ఫాలికల్స్ పడతాయి అన్నది సర్జరీ తర్వాతనే నేను మీకు చెప్తాను. నాకు తెలిసి అప్రాక్సిమేట్గా ఒక 4000 to 5000 ఫాలికల్స్ అంత అవుతుందంటండి. సో ఇప్పుడు షేప్ చేస్తున్నారు చూడండి. షేవ్ చేశారు కదా, అక్కడ నుండి పోనీ చేసుకున్నా కూడా అది కవర్ అయిపోతుంది అనమాట. నాకు ఎక్కడ కనిపించదు ఇంకా. అండ్ ఒక 15-20 డేస్లో నాకు తెలిసి వచ్చేస్తుంది అనుకుంటున్నాను. వదిలేస్తే అసలు ఏం తెలియట్లేదు. అండ్ పోనీ వేసుకున్నా కూడా మోస్ట్లీ తెలియదు. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. తెలుస్తుందా పాప? తెలిసినా ఏం చేస్తాం, ఒక నెల రోజులు అంతే కదా. సో ఇప్పుడు నా ఫేస్ డౌన్ పెట్టాలంట, మైక్ కింద పెట్టేద్దాం. సో డాక్టర్ అంతా అలా క్లీన్ చేస్తున్నారు అనమాట. ఆయన అలా క్లీన్ చేస్తుంటే నాకు మొబైల్ స్క్రీన్ గార్డ్ వేసేటప్పుడు క్లీన్ చేస్తారు కదా, అలా అనిపించింది. సో ఫాలికల్స్ తీయడానికి క్లీన్ చేస్తున్నారు. సో ఇప్పుడు లోకల్ అనస్థీషియా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం కూడా చాలా నిదానంగా నెమ్మదిగా ఇచ్చారండి. నాకు ఆ పెయిన్ కూడా ఏం తెలియలేదు. ఇంజెక్షన్ ఇచ్చిన 2-3 మినిట్స్కి నమ్మ అయిపోయింది అనమాట. అందుకే సర్జరీ చేస్తున్నంతసేపు నాకు ఎక్కడ పెయిన్ తెలియలేదు. అసలు వెనకాల ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియదు కదా. రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ నేను కూడా అదే చూస్తున్నాను అనమాట. బట్ చక్కగా మాట్లాడుతూ సర్జరీ అంతా జరిగింది. వెనకాల ప్రాసెస్ అంతా ఫీల్ అవుతున్నాను కానీ ఏదో జరుగుతుంది అని తెలిసింది అంతే, కానీ పెయిన్ అయితే లేదు. ఈ నమ్నెస్ నాకు ఒక ఈవినింగ్ 8:30-9 వరకు ఉంది. తర్వాత పెయిన్ కిల్లర్ ఇచ్చారు కాబట్టి నైట్ కూడా నాకు పెయిన్ తెలియలేదు. కానీ నైట్ కొంచెం డిస్టర్బ్ స్లీప్ అయితే ఉంది. సో ఇలా మొత్తం అనస్థీషియా ఇచ్చేశారు. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఫాలికల్స్ తీయడం స్టార్ట్ అయింది. డాక్టర్స్ ఫాలికల్స్ ఒక్కొక్కటి బయటికి తీసిన తర్వాత ఇక టెక్నీషియన్ ఉన్నారు కదా, ఆయన కంప్లీట్గా ఒక ట్రేలో సైజ్ వైజ్ ఆ ఫాలికల్స్ని సెట్ చేశారు. పెద్దగా స్ట్రాంగ్గా ఉన్నాయేమో మనకి పైన పెట్టేసి, చిన్నగా కొంచెం సైజ్ తగ్గి కొంచెం వీక్గా ఉన్నాయేమో డౌన్ సెట్ చేశారనమాట. చూడండి అసలు ఒకదాని తర్వాత ఒకటి అలా పేరుస్తూ ఉన్నారు. ఈయనే కౌంట్ చేస్తున్నారు ఎన్ని వచ్చాయి అన్నది. కంప్లీట్గా పెట్టిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి ఈయన ఇంజెక్షన్లో ఇన్సెట్ చేసిస్తుంటే డాక్టర్ చాలా ఫాస్ట్గా లోపల పెట్టేస్తున్నారు అనమాట. ఈ ఫాలికల్స్ ఎన్ని పడితే మనకి అంత ఛార్జ్ చేస్తారనమాట. నార్మల్గా అయితే 80 రూపీస్ ఒక్కొక్క ఫాలికల్కి తీసుకుంటారు. నా కోసం డిస్కౌంట్లో 55 రూపీస్ ఒక ఫాలికల్ తీసుకున్నారు. సో నేను ఖర్చు పెట్టింది 2,80,000 అయింది నాకు. ఇప్పుడు మనకి కొంచెం లోకల్గా అనస్థీషియా ఇస్తున్నారు అనమాట. ఏ ఏరియాలో అయితే మనకి హెయిర్ ప్లాంటేషన్ చేస్తున్నారో అక్కడ చిన్నగా ఇలా జస్ట్ చీమ కుట్టినట్టుగా ఉంది. అది కొంచెం బల్జ్ అవుతుంది, ఎందుకంటే స్టిఫ్గా ఉండాలి కదా ప్లాంటేషన్ చేసేటప్పుడు, అందుకని. అండ్ సర్జరీ చేసిన తర్వాత ఒక 2 days స్వెల్లింగ్ ఉంటుందని ముందే చెప్పారు. ఫాలికల్స్ తీశారు. కౌంట్ 5,500 ఫాలికల్స్ వచ్చాయంట. ఇప్పుడు అవన్నీ ప్లాంటేషన్ చేస్తారు.
ఇందాక నేను చెప్పాను కదా, ఫాలికల్స్ ఒక్కొక్కటి అలా ఇంజెక్షన్లో పెట్టిస్తూ ఉంటే డాక్టర్ నాకు ఇన్సెట్ చేస్తున్నారు అని. అట్లా 3 ఇంజెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఆయన ఒకటి పెట్టిన తర్వాత వెంటనే అక్కడ పెట్టాక ఈ టెక్నీషియన్ ఫిల్ చేస్తున్నారు, డాక్టర్ ఇన్సెట్ చేస్తున్నారు. సో చూస్తుంటే మీకు భయం వేస్తుందేమో, కానీ సర్జరీ చేయించుకుంటున్న నాకైతే ఏం తెలియట్లేదండి. డైరెక్ట్గా పెట్టేస్తున్నారు. లోకల్ అనస్థీషియా ఇచ్చారు కాబట్టి పెయిన్ అయితే లేదు. ఇలా మధ్య మధ్యలో స్ప్రే చేస్తున్నారనమాట. అంటే సర్జరీ అయినంతసేపు చాలాసేపు అలా స్ప్రే చేశారు. సో వాటరే కిందికి వచ్చేసాయి. చాలామంది అదంతా కింద బ్లడ్ అనుకుంటున్నారు, కానీ కాదు. ప్రతిసారి స్ప్రే చేసిన తర్వాత ఇన్సెట్ చేస్తున్నారనమాట. ఇదిగోండి ఇలా ఎయిర్లైన్ మనం అనుకున్నది అంటే ఫస్టే చూపించారు. చూపించిన తర్వాత మధ్యలో నాకు మిర్రర్ ఇచ్చారు, చూసుకోండి ఇక్కడి వరకు ఓకేనా, ఇది ఓకేనా అని చెప్పి స్కేల్ తీసుకొని ఇంత డైమెన్షన్స్ ఇంత ఉంటాయి, ఇలా వస్తుంది, ఈ లుక్ ఇలా ఉంటుంది అని ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లాంటేషన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కిందకు వస్తుంది, ఇది జిగ్జాగ్ ఇస్తున్నాను, ఇలా ఉంటుంది అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు పెయిన్ ఏం లేదండి, కాకపోతే వాటర్ అంతా స్ప్రే చేస్తున్నారు కదా, అదొక్కటే. వెనకాల ట్రిమ్ చేశారు కాబట్టి కొంచెం చుట్టూ పల్చగా అనిపిస్తుంది. అది కూడా ఇంకా మనకి రావడం స్టార్ట్ అవుతుంది. బట్ అంత ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ వెనకాల అంతా పెరిగితే మళ్ళీ నార్మల్ మన హెయిర్ ఎంత ఉందో అంతే డెన్సిటీ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి థిక్గా అనిపిస్తే బ్యాక్ గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదండి. అండ్ కొంచెం పెయిన్, అంటే మనకి అనస్థీషియా ఇచ్చినప్పుడే పెయిన్ తెలిసింది. బట్ ఓవరాల్ సర్జరీ నేను చాలా హ్యాపీగా చిల్గా డాక్టర్ గారితో మాట్లాడుతూ మంచిగా అయింది. అండ్ మొత్తం క్లీన్ చేయించేసి బ్యాండేజ్ వేస్తారంట. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా ఒక 2-3 డేస్ ఎక్కడా తగలకుండా ఆ ఫాలికల్స్ని మంచిగా యాక్టివేట్ అయ్యేంత వరకు మనం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఫుడ్లో నో రిస్ట్రిక్షన్స్, ఏమైనా హ్యాపీగా తినొచ్చు. కాకపోతే కొంచెం ఏమన్నా భయం ఉంటే పెసరపప్పు, పెసరట్లు అలాంటివి మనం తినం కదా, అవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. నన్ను అడిగితే హ్యాపీగా జ్యూసెస్ తాగుతూ పెరుగన్నం తింటూ, ఎలాగో జుట్టు మంచిగా పెరిగితే అందంగా ఉంటాం కదా, మంచి ఫుడ్ తీసుకుంటే ఇంకా కొంచెం అందంగా ఉంటామని నా ఫీలింగ్. మొత్తానికి సర్జరీ అయిపోయింది, వాళ్ళందరూ చూడండి. కానీ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇచ్చిన ధైర్యానికి నేను ఇంత దూరం రాగలిగాను అన్నమాట. అండ్ ఇంకొకరు కూడా థ్యాంక్స్ చెప్పాలి, యశుకి. నాతో 8 hours పక్కన కూర్చొని అన్నీ చూస్తూ ఓపిక్గా ఉందన్నమాట. నా ఫేస్ అంతా కొంచెం స్వెల్ అయింది కదండి, ఇక్కడ బల్జ్ అయింది కదా, అది తగ్గడానికి అయ్యింది నాకు తెలుస్తుంది. అది తగ్గడానికి 1 week పడుతుందంట. అది కొంచెం కిందికి వచ్చి తగ్గుతుందంట. పెయిన్ అయితే ఏం లేదండి. అండ్ కొంచెం పెయిన్, ఆ మాత్రం పెయిన్ తీసుకోకపోతే నో పెయిన్ నో గెయిన్ అంటాం కదా. సో ఏదైనా కొంచెం, బట్ నేను అనుకున్నంత అయితే అస్సలు లేదు. హ్యాపీ. సో ఈరోజు సర్జరీ అయిపోయింది కదా, మళ్ళీ ఎలా ఉంది అన్నది మొత్తం రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. మధ్యలో షార్ట్స్ ఇస్తూ ఉంటా. బై. థ్యాంక్స్ ఒలీవా. సో సర్జరీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు డాక్టరే ఉన్నారు. కంప్లీట్గా డాక్టరే సర్జరీ చేశారు కదా, వేరే టెక్నీషియన్స్తో ఎవరితో చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ. So when I will see next visit? So tomorrow you will be coming for the wash Hair of the wash, donor yeah. area, and then 4th day you can come for the full hair wash, and then after you can come after 1 month, and then 3 months and 6-9 months. Just for the follow-up. For my medication, how many days it will be? Medication, mostly multivitamins will be giving him the cyclical vitamin therapy, which will be for the next 3 months. Next 3 months. And 5 days of antibiotics will be there, and no other medication you need. No food restrictions. No food restrictions. Yeah. Thank you, doctor. Thank you so much.